ఈరోజు మా మేడం చేసిన పనికి నాకు పిచ్చి లేసిందనమాట. పొద్దుటాంచి నిద్ర లేసినాను. అంతే నోట్లో నీళ్ళు గూడా పోసుకోలేదు. ఆకలేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి నాకు. బీపీ డౌన్ అయినట్టుగా ఉన్నది. ఎండలు భయంకరంగా ఉన్నాయన్నమాట. పని మనిషికి అకామ క్యాన్సిల్ చేసి మా మేడం కపిల్‌గా అకామ కొట్టించేదానికి ఇక్కడికొచ్చాము. ఆర్‌దేకెళ్ళాము. అక్కడ పని అవ్వలేదనమాట. రేగ్గ ఏరియాకొచ్చినాము. ఇక్కడ చేపిస్తారంట అకామ క్యాన్సిలు. అకామ క్యాన్సిల్ చేసుకొని మళ్ళా ఆర్‌దేకెళ్ళాలనమాట. అక్కడికెళ్ళి పేపర్‌లన్నీ అక్కడ ఇచ్చినామంటే అక్కడ అకామ కొడతారనమాట. ఫస్ట్ ఎవరు కపిలున్నారో వాళ్ళు బతాక తీసుకొని రమ్మని చెప్పినారు. మా మేడంని అక్కడ పెట్టేసి మళ్ళీ ఫర్వానీకెళ్ళి ఆఫీస్‌కెళ్ళి బతాక తీసుకొనొచ్చి అన్నీ చేపించుకొని ఆడికయిపోయిందనమాట. ఆడ అయిపోయిన తర్వాత మళ్ళా ఈడకి సబనాసర ఏరియాకెళ్ళాము సామాన్లయి తీసుకోవడానికి. అక్కడికెళ్ళిన తర్వాత ఈ పని అయిపోయింది కదా! నువ్వు పోయి బతాక ఎత్తుకొని పోయి ఫర్వానాలో ఇచ్చేసిరా పనింది. మేడం నాకు పొద్దుటాంచి ఏం తినలేదు, నీళ్ళు గూడా పోసుకోలేదు. నేనైతే ఎళ్ళలేను స్కూల్ డ్యూటీకి గూడా టైం అవుతున్నదంటే, లేదు అని చెప్పి నా మీద కసిరేసుకునిందనమాట. చూడండి ఎలా ఉంటదో. వాళ్ళ పనులన్నీ అయిపోయినాయి. వాళ్ళు సామాన్లు తెచ్చినట్టు నేను ఇంట్లో పెట్టలేదని చెప్పి వాళ్ళ కొడుకులు, కూతుర్లు చెప్తున్నది. నీళ్ళు పోసుకోవాలని చెప్పి సామాన్లు గూడా ఇంట్లో పెట్టలేదు అని.